హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో తనుజ గారు అడిగారండి, సంవత్సరంలో 20,000ని ఎలా సేవ్ చేయొచ్చు ఒక ఐడియా రూపంలో తెలియజేయండి అని చెప్పేసి. అది కూడా 10, 20, 30 ఇలాంటి చిన్న అమౌంట్లతోనే ఒక చిన్న ఐడియా రూపంలో తెలియజేయమని చెప్పేసి అడిగారండి. 20,000తో చిన్న ఫ్యాన్సీ ఐటమ్స్ ఏవో కొని ఇంటి దగ్గరే బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారట. దాని గురించి ఒక సంవత్సరంలో 20,000ని ఏ విధంగా సేవ్ చేయాలి అని చెప్పేసి అడిగారండి. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోలో ఐడియా మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. 20,000ని ఒక సంవత్సరంలో ఏ విధంగా పోగు చేయొచ్చో ఒక ఐడియా రూపంలో చూసేద్దామండి. దీనిని 10 రూపాయల మనీ సేవింగ్ ఛాలెంజింగ్గా కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే 10 రూపాయలతో ఒక ఐడియా అండి. 1 ఇయర్లో 20,000 అనమాట. మీరు ఇంటి దగ్గర ఫ్యాన్సీ ఐటమ్స్ చిన్న ఐటమ్స్ తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకోవడంలో తప్పులేదు, కానీ ఒక్కసారి ఆలోచించి ఖచ్చితంగా నేను చేయగలను, ఇటు ఇంటిని మేనేజ్ చేసుకోగలను, ఇటు బిజినెస్ని డెవలప్ చేసుకోగలను అన్నప్పుడే మీరు ఫ్యాన్సీ వ్యాపారం అనే కాదండి, ఏ బిజినెస్ అయినా సరే ఒకసారి, ఇంకా చెప్పాలంటే 1కి 10 సార్లు ఆలోచించుకుని దిగాలండి. వ్యాపారం ఏదైనా సరే, మనం చేసే బిజినెస్ ఏదైనా సరే ముందు దాని గురించి మనం నేర్చుకోవాలండి ఫస్ట్. కాబట్టి మీరు ఈ మనీని పోగు చేసే లోపల ఒక 6 నెలలు కానీ లేదా 10 నెలలు కానీ ఈ వ్యాపారం గురించి నేర్చుకుని తెలుసుకోండి. ఎందుకంటే అప్పు చేసో లేదా మన సేవింగ్స్ని యూజ్ చేసో పెట్టుబడి కింద పెడతాం, కరెక్టే, అంతవరకు బాగానే ఉంటుందండి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో ప్రతిదీ కూడా కాంపిటీషనే కదండి. ఫ్యాన్సీ ఐటమ్సే కావచ్చు, శారీ బిజినెస్సే కావచ్చు, పచ్చళ్ళ వ్యాపారమే కావచ్చు, ఏదైనా సరే ప్రతిదీ కాంపిటీషనే. దానిని తట్టుకుని నిలదొక్కగలిగేటటువంటి శక్తి మనకు ఉండాలండి. ఇటు ఇంటిని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, అటు బిజినెస్ని కూడా చక్కగా ఎటువంటి నష్టము లేకుండా చేసుకోగలగాలి. ఎందుకంటే మనం కష్టపడి మనీని రూపాయి కూడగట్టుకుని దాచుకుని ఏదో ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటామండి. ఇన్వెస్ట్ చేయడం తప్పేమీ కాదు, కాకపోతే 1కి 10 సార్లు ఆలోచించుకోవాలండి. మనం ఇంత కష్టపడి రూపాయి కూడబట్టుకుని ఆ మనీని సేవ్ చేసుకుని దానిని ఇన్వెస్ట్ చేసేటప్పుడు అది మనకి లాభం తెచ్చిపెట్టకపోయినా నష్టం మాత్రం తేకూడదండి. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. అంటే ఇప్పుడు ఇక్కడ 20,000 మీరు సేవింగ్స్ అడిగారు కాబట్టి 20,000 మీరు పెట్టుబడి పెడుతున్నప్పుడు ఆ 20,000 పోయినా సరే మనకి ఇంకొక 20,000 సేవింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి మీరు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వ్యాపారాన్ని అయితే మొదలు పెట్టచ్చు. అలా అని మన దగ్గర ఒక 20,000 ఉన్నాయండి, వీటితోనే వ్యాపారం పెట్టాలి అనుకుంటున్నాము, ఇంకా తర్వాత ఇన్వెస్ట్ చేయడానికి మన దగ్గర మనీ లేదు, అలాంటప్పుడు ఆ 20,000 వస్తాయో లేదో మనకు తెలియదండి. కాబట్టి ఖచ్చితంగా మనకి ఒక 20,000 బ్యాకప్ పెట్టుకుని ఇంకొక 20,000తో మనం అయితే బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలండి. లేదు అంటారా, ఈ 20,000ని ఫిక్స్డ్ వేసేసుకోండి చక్కగాను. మీరు వర్క్ అది నేర్చుకుని ఆ పనిలో అవకతవకలన్నిటిని తెలుసుకుని అప్పుడైతే మీరు వ్యాపారంలోకి దిగండి. అంతేగాని ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాము, చిన్న వ్యాపారాలు చెయ్యొచ్చు అని అనుకున్న వెంటనే మాత్రం చెయ్యొద్దండి. నిజమే, ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాము, చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ మనం చేసేటటువంటి ఆ బిజినెస్ ఏదైతే ఉందో దాని గురించి మనకు ఖచ్చితంగా లాభాలు తెలియాలి, నష్టాలు తెలియాలి, కష్టాలు తెలియాలి. టోటల్గా మనం చేద్దాం అనుకునేటటువంటి ఏ బిజినెస్ అయినా సరే అండి. ఇక్కడ ఉదాహరణకి ఫ్యాన్సీ అని చెప్పారు కాబట్టి నేను ఫ్యాన్సీ అని యూజ్ చేస్తున్నాను. ఆన్లైన్ వచ్చిన తర్వాత ఒక్క ఫ్యాన్సీ ఏంటండి, చాలా బిజినెస్లకి లాభం కాదు కదా, కనీసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రావట్లేదనే చెప్పచ్చు. అలా అని బిజినెస్ను ఎవరు వదిలేయట్లేదండి, నష్టమో కష్టమో ఇక దిగాము కాబట్టి ఏదో ఒకటి అవుతుంది అని చెప్పేసి దాని మీదే ఉంటున్నారండి. ఇంకొంతమంది సక్సెస్ వచ్చేంత వరకు కూడా కష్టపడుతున్నారు. ఇప్పుడు మనం ఈరోజు బిజినెస్ పెట్టామనుకోండి, వెంటనే సక్సెస్ వచ్చేది కదా, సంవత్సరం పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు.
కాబట్టి ఏ వ్యాపారమైనా సరే చెయ్యాలి అంటే ముందు ఓపిక ఉండాలండి. దానికి తగిన ఖుషీ, పట్టుదల, మనీ అన్నీ ఉండాలి. వీటన్నిటినీ కలగలుపుకుని ఇంటిని మేనేజ్ చేయగలము, బిజినెస్ని మేనేజ్ చేయగలము అనుకున్నప్పుడు మీరు చక్కగా బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సరే, ఇక 20,000 మనీ సేవింగ్లోకి వెళ్ళిపోదామండి. ఇది ఒక ఛాలెంజింగ్ రూపంలో తీసుకోవచ్చండి. ప్రతిరోజు మనీ అయితే వేయాల్సి ఉంటుంది. అంటే మీరు డైలీనే అడిగారు కాబట్టి నేను డైలీనే చెప్తున్నాను. జనవరి నెల 10 రూపాయలండి. ప్రతిరోజు 10 రూపాయలు వేసుకుంటూ వచ్చారనుకోండి, మనకి 310 రూపాయలు అవుతుందండి. ఫిబ్రవరి నెల ప్రతిరోజు 20 రూపాయలండి. 10కి 10 పెంచుకుంటూ వెళ్ళారనమాట, 560 అవుతుంది. ఇలా మార్చి 30, ఏప్రిల్ 40, మే 50, ఇట్లాగా ప్రతి నెల 10 రూపాయలు పెంచుకుంటూ వెళ్ళాలండి. లాస్ట్ డిసెంబర్ వచ్చేసరికి 120 రూపాయలు అవుతుంది. ప్రతి నెల కూడా 10కి 10 పెంచుకుంటూ ఈ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ని స్టార్ట్ చేయొచ్చండి. ఎవరైనా సరే ప్రతిరోజు వెయ్యలేము, మాకు నెలకి శాలరీ పడుతుంది అనుకునే వాళ్ళు జనవరి నెల 310, ఫిబ్రవరి నెల 560, మార్చి నెల 930, ఇలా ప్రతి నెల, ఏప్రిల్ నెల 1200, ఇట్లాగా ప్రతి నెల కొంత అమౌంట్ తీసి పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీరు 20,000 సంవత్సరంలో ఈజీగానే సేవ్ చేయగలుగుతారు. 20,000 సేవ్ చేయాలి అనేది ఒక టార్గెట్ అండి. దీనికి మనము 10 రూపీస్ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ ఐడియా కింద యూజ్ చేసుకున్నాం అంతేనండి. ఒకవేళ ఏదైనా నెలలో మీరు మనీని వేయలేకపోయారండి, మొత్తం టోటల్ ఇప్పుడు డిసెంబర్ వరకు మనకు కలిపితే 23,730 రూపాయలు అవుతుంది. ఏదైనా ఒక నెలలో వేయలేకపోవచ్చు, ఒక 3,730 రూపాయలు వేయలేదనుకోండి, అప్పుడు మనకి ఖచ్చితంగా 20,000 అయినా సరే సేవ్ చేసుకోవచ్చు కదా. ఇదొక చిన్న ఐడియా మాత్రమే. నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే వదిలేసేయండి. ఈ ఐడియాని చూసిన తర్వాత మీకు ఇంతకన్నా బెటర్ ఐడియా కూడా రావచ్చు. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఎందుకంటే ఒక ఐడియా నుండి 10 ఐడియాస్ అయితే పుడతాయి అని నేను గట్టిగా నమ్ముతాను. మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.